Welcome back to my channel again. So friends, we are here at Maredmelli. భద్రాచలం స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మారేడ్మెల్లికి వచ్చాము. సో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్. మేము ఫర్ షూర్గా అయితే జనవరి 1కి భద్రాద్రి రామచంద్ర ప్రభుని దర్శనం చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా వస్తాము. సో ఈసారి లక్కీలీ అగైన్ వీఆర్ హియర్ ఇన్ ది మంత్ ఆఫ్ మే. అండ్ ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ ప్లేస్లో మేము ఫుడ్ తింటాము. ఈవిడ చాలా బాగా చేస్తారు. నేను ఇదివరకు వీడియోలో కూడా ఇది పోస్ట్ చేశాను. సో ఇది ఇక్కడ ఫుడ్లో చాలా ఫేమస్ వచ్చేసేసి బ్యాంబూ బిర్యానీస్. నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా మెయిన్లీ బ్యాంబూ చికెన్ బిర్యానీ అది చేస్తారు. ఈవిడే లావణ్య గారు. హాయ్ అండి, బాగున్నారా? సో ఇదివరకు ఓన్లీ ఈ ప్లేస్ ఉండింది, ఇప్పుడు దే హ్యావ్ ఎక్స్పాండెడ్ ఇన్సైడ్ ఇలా. సో ఏసీ అండ్ బిలీవ్ మీ గైస్, అసలు సమ్మర్ లాగా లేదు. ఐఎమ్ రియలీ థ్రిల్డ్. జనరల్గా అయితే ఎంత వేడి ఉంటుంది ఏంటి అనేసి ఐ వాజ్ సో వరీడ్. భద్రాచలంలో కూడా చాలా అంటే అప్పుడప్పుడు కొంచెం వేడి, అప్పుడప్పుడు చల్లగా అనిపిస్తుంది, కానీ చాలా మంచి చల్లగా ఆలోచింది. ఇక్కడైతే అసలు క్లైమేట్ ఎంటైర్లీ డిఫరెంట్. అసలు యూ కాంట్ ఈవెన్ టెల్ దిస్ ఇస్ లైక్ సమ్మర్. అంత చాలా చల్లగా క్లౌడ్స్ తోటి ఉంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ కొంత ముందు ఇక్కడ వర్షం కూడా అనిపించింది అనుకుంటా, వర్షం కూడా కూర్చున్నట్టుంది. ద ప్లేస్ సో బ్యూటిఫుల్. ఇటు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వాగులు ఉంటాయి, మళ్ళీ ఇటు సైడ్ కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇలా కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక ఫారెస్ట్ ఉంటుంది. సో ఒక ఎక్స్క్లూజివ్గా ఏమంటారు, గిరిజనులు అంటారు కదా, సిటీ అవుట్స్కర్ట్స్కి యూనో ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్ స్టైల్ తోటి వాళ్ళు ఉంటారు. నేచర్కి కనెక్ట్ అయి ఉంటారు. అదే ఈజ్ లైక్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసుకుంటారు. నేను నా కిడ్ శ్రియాన్ కార్ ఆ చెరువులో ఏమంటారు క్లీనింగ్ చేయడం, అదంతా దాట్ వాస్ లైక్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ దట్ టైమ్. సో ఇప్పుడు ఒకవేళ టైం పర్మిట్ అయితే నేను మళ్ళీ అటు వెళ్తాను అండ్ ఐల్ యాడ్ యూ ఆర్ ఐల్ ట్యాగ్ యూ దాట్ వీడియో హియర్. సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ లంచ్. ఫ్రెండ్స్, మేము వండించుకుంటున్నాం, చూపెడతాను మీకు. బగారా రైస్. సో బేసికలీ బగారా రైస్, తర్వాత వంకాయ చెప్పాము, పప్పుచారు చెప్పాము, ఏదో టొమాటో గ్రేవీ కర్రీ చెప్పాము. బగారా రైస్ ఇంకా అవుతుంది. సో ఇంకా వంట అవ్వలేదు. అయిపోయిన తర్వాత విల్ ఈట్, దెన్ విల్ క్యాచ్ విత్ అనదర్ వీడియో. ఐ మీన్ ఐల్ ట్యాగ్ విత్ అదర్ వీడియోస్ అబౌట్ ఆర్ ఎక్స్ప్లోర్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫారెస్ట్ లైఫ్ ఒకటి ఉంది అనేసి అటు వెళ్తాము. అదంతా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. వర్షం పడుతుంది. ఆవకాయ వంకాయ. సో ఫ్రెండ్స్, లంచ్ అయిపోయింది. ఇప్పుడు టైం 2:45 అవుతుంది. సో నేను చెప్పాను కదా ఒక ట్రైబల్ ఏరియా ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా అనేసి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఐ షో యూ. Forest. Super. Water. Pure veg water. వినాయక చవితికి ఆకులు పెడతారు. ఆకుగా ఉంటుంది, నాకు గుర్తొస్తుంది. ఆకు ఉంది కదా, నువ్వు అమ్మ మంచిగా నిలబడి ఏం కాదు. ఇదికి వచ్చినాం మేడం, ఇది అంతా తిరిగినాం మొన్న. ఇలానే పోతున్నాం.
ఆగు. వైల్డ్ డాగ్. అది గోరెంటాకేనా? రైట్ సైడ్ అవును, ఇక్కడ పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. చీమలు చేసిన పుట్టలు. అవును మేడం. ఇంత మంచిగా ఉందా కదా? సో ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్. హాయ్ హాయ్ హాయ్. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ట్రైబల్ వరల్డ్ అసలు నిజంగా సిటీకి ఎక్స్క్లూజివ్గా బయట ప్రపంచంకి సంబంధం లేకుండా ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉంటారు. సో ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళంతా వాళ్ళ పిల్లలు. సో ఫస్ట్ వేసుకుందాము వీళ్ళని డిక్కీలో వేసుకుందాం అనేసరి భయపడి లోపలికి వెళ్ళిపోయినారు. హాయ్ హాయ్ ఆల్, వస్తారా మాతో? అమ్మ. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వరల్డ్, రియల్లీ అసలు అమేజింగ్. ఎంత బాగుంది ఇక్కడే అన్నీ. అంటే ఇందులోనే నేను ఇదివరకు ఒక వీడియో తీశాను కదా, ఫుడ్ కలర్ అండ్ సింధూరం దాంతో అవుతుందని. మెయిన్ బిజినెస్ వీళ్ళది ఇక్కడే. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఆ చెట్టు ఉంటుంది, పనస చెట్లు, కొబ్బరి, తర్వాత కూరగాయలు అవన్నీ ఇక్కడ నుంచి పండించేసేసి తర్వాత వాళ్ళు ఈ మారేడుమిల్లి కొండ డౌన్కి వెళ్ళేసేసి అమ్ముతారు. అసలు సూపర్ లైఫ్ స్టైల్ వీళ్ళది, చాలా సింపుల్ కానీ ఎక్స్క్లూజివ్గా లైఫ్ స్టైల్ వీళ్ళది. చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు నేచర్ తోటి కనెక్ట్ అయ్యి ఉండడము. చాలా యూనో అదృష్టం ఉండాలి నేచర్ తోటి కనెక్ట్ అయ్యి ఉండడం. అండ్ రియలీ గైస్ ఐఎమ్ టేకింగ్ యూనో ది బెస్ట్ ఆక్సిజన్. ఎంత ఐ కెన్ యూనో టేక్ ఆక్సిజన్ యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ టేకింగ్. అంత ప్యూర్ ఎయిర్, రియలీ చాలా చాలా బాగుంది. సో యూ కెన్ లుక్ దిస్, అసలు డీప్ ఫారెస్ట్. మేడం పెద్ద పులి. ఏమైతుంది మేడం అందులో? మీకంటే భయపెట్టదు. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఇది లేకపోతే వలస వలస వలస. అదే జాబ్లీ ఏదో చెట్టు కదా, కలర్. యా సోలార్. ఎంత బ్యూటిఫుల్ ఇల్లులు కదా వీళ్ళవి. యా ఎగ్జాక్ట్లీ. పనస పనస ఎదురుగా పనస పనస. దేవులాడుకుంటున్నాయి. తెంపొద్దునా మేడం? ఏ అది ఇంకా కావాలి. వచ్చిందే మన బిర్యానీ. ఇస్తావా మాకు? పాపం మాడి పండు. నీ పేరేంటి? పరమిల. కూడా ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? 7th. హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావా? ఎక్కడ మీ ఇల్లు? పర్లేదా? భయపడవా ఇలా నడుచుకుంటూ చెట్లలో? చలో పర్మిల, బాయ్. మేఘనా? దొంగ దొంగ దొంగ. ఎన్ని కాయలు బాబాయ్. నేచర్ తోటి హ్యాపీగా కనెక్ట్ అయ్యి బతికేయడం అంటే ఇదే ఫ్రెండ్స్. చూసారా పనస పనస. అండ్ అటు సైడ్ మొత్తం కోకోనట్ ప్లాంట్స్ ఉంటాయంట, ఆ పాప చెప్పింది. అండ్ కూరగాయలు అవన్నీ ఇక్కడే పండించడము. వీళ్ళు ఇవన్నీ ఇక్కడ పండించేసేసి హ్యాపీగా తీసుకెళ్ళి కింద ఈ మారేడుమిల్లి మౌంటైన్ అంటే ఈ హిల్ ఉంటుంది కదా, అది డౌన్కి వెళ్ళేసేసి టౌన్లో అమ్మేస్తారంట. సో అక్కడ ఒక ట్రైబల్ ఉమెన్ నించున్నారు చూడండి. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక పనస చెట్టు చూసారా? హియర్ ఐ షో యూ. ఇక్కడ వావ్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ప్లేస్. సో
పీస్. నిజంగా నేచర్ తోటి కనెక్ట్ అవి ఉండడం అంటే ఇదే ఫ్రెండ్స్. ఐ రియలీ లవ్ కనెక్టింగ్ విత్ నేచర్ ఆల్వేస్ బికాస్ మదర్ ఎర్త్ ఇస్ మదర్ ఎర్త్ అంటారు. అండ్ స్పెషలీ నాకు ఇది ఎక్కువగా నేచర్, ది ప్లాంట్స్ ఇవన్నీ ఇష్టం అనేది చెప్పాలి అంటే పక్క మా అమ్మగారి నుంచే. తను షీజ్ అ ప్లాంట్ లవర్. చాలా ఇంట్లో డిఫరెంట్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ ఇంట్లోనే గార్డెన్లో పెట్టి, నాకైతే వంకాయ ఇంట్లో పండించిన వంకాయలు, తెల్ల వంకాయలతోటి కర్రీ చేసేవాళ్ళు. ఐ షో యూ వన్ మోర్ హౌస్. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఐ జస్ట్ షో యూ దాట్ హౌస్. దిస్ ఇస్ ది హౌస్. ఎంత బాగుంది కదా ఇల్లు. ఐ థింక్ ఇది సోంపు చెట్టు, పప్పడి చెట్టు. వావ్, సూపర్ కూల్ కదా ఇల్లు. ఇది చూడండి. చింత చెట్టు చింత చెట్టు. నేను ఊర్లో మస్తు చేస్తాను ఇట్లా. ఇప్పుడు చెయ్యి అయ్యో మనం పోయిన వాటర్ ఫాల్స్ చెప్పలేదు చూడండి మేడం. ఓ అవును కదా, ఇదంతా ఆఫ్ రోడ్. ఇది అని తల్లోపడి పెట్టు. సో ఫ్రెండ్స్, ఇదంతా ఆఫ్ రోడ్, ఇదంతా మట్టి రోడ్డు. మొత్తం ఆఫ్ రోడ్ ఇది. మేడం మొన్న అడిగింది ఇదే నాది. అది ఏంటి పైన? నీళ్ళు లేవు మేడం. ఇదే ప్లేస్ కదా మనం లాస్ట్ టైం అది వెహికల్. ఫస్ట్ అటు వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ ఆపేది కాదు, ఫస్ట్ అటు వెళ్ళి రాదు. తేటగానే ఉన్నాయి మేడం. వద్దాం. తేటగానే ఉన్నాయి కానీ నీళ్ళు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి చాలా. అయినో పోయినసారి ఆగింది ఈయనే. ఎగ్జాక్ట్లీ ఇక్కడే. పోనీయండి నవీన్ ముందుకి. ముందు పోయాను. ఇంకా చూద్దాం. ఇది తెలుగులో ఉంది, మీరే చదవండి. ఇట్లా పోయినా మనం. ఫుల్ డెన్స్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్ట్లోకి వచ్చేసేసాం మనం ఇప్పుడు. ఇది పాము, నిజమే పాము లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. నో ఫ్రెండ్స్, ఐ నో. ఓ మై గుడ్నెస్, వావ్, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ అడ్వెంచర్ టైప్లో. చాలా డీప్ ఉంది ఫారెస్ట్. మామిడికాయ చెట్టు. ఇట్లా ఇట్లా పట్టాలా? అందవు. ఉన్నాయి కానీ అందవు. ఇట్లా కెమెరా నుంచి ఇట్లా తీయొచ్చు ఇట్లా అని. ఇదో నేను చెప్తున్నా కదా నవీన్, కొంచెం ముందు తీసుకోండి, ఒకటి చేతికి అందుతుంది నాకు. అదే అదే. ఆగండి. ఎట్లా తీయాలి ఇది? నాకు రావట్లేదు. పింద పండు అయ్యింది. అమ్మాలే బొమ్మాలే. కొంచెం ఇటు తీసుకుంటే ఆ పండు తీస్తాను నవీన్. ఇటు లెఫ్ట్, కొంచెం లెఫ్ట్ తీస్తే అది అందుతుంది నాకు. ఆగండి, అది కొంచెం లెఫ్ట్. ఆగండి, ఇది తీయాలి నేను. ఒక నిమిషం తీస్తా. ఐ ట్రై. తెంపేసా. ఓకే, ఇదండి పింద పందయిందే. అమ్మలే బొమ్మలే. ఉంటా ఇక్కడ అడవి లోపటి మ్యాంగో.
పోనీయండి మీరు ఇంకా ఇంకా ముంగల పోనీయాలా? ఆ? ఓయమ్మ మీరు నన్ను ఇట్టట్టుగా ఇలా అడిగినా. అరే దిస్ ఈజ్ అడ్వెంచర్ ట్రిప్ అండ్ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. మీరు భయపడుతున్నారు ఏంది అబ్బాయిలుండి? బటర్ఫ్లై, ఎస్, సో మెనీ బటర్ఫ్లైస్. మేడం వావ్, చూసి రాకుసారి జాగ్రత్త. అదే అదే అదే, వావ్ 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 వావ్, అన్ని సేమ్ నా కలర్ ఉన్నాయి. సూపర్ బ్యూటిఫుల్. హే వావ్, వావ్, ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. వావ్, మేడం డమ్ డమ్. బండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు వెళ్ళినాము, ఇంకా పైన వెళ్ళలేం బికాస్ మొత్తం రోడ్ సరిగ్గా లేదు, బ్రేక్ డౌన్ అయ్యి ఉంది. సో మనం పైకి వెహికల్ ఎక్కిస్తే కొంచెం కష్టము, ఇబ్బంది, అందుకనేసేసి బయటికి వచ్చేస్తున్నాం మళ్ళీ. ఇది చూడండి ఎట్లుంది ప్లాంట్. వాడు భూమి దేవుడు లేదంటే సరే, ఇక్కడ వాటర్ ఫాల్స్ సైడ్ ఉన్నాయి తమ్మి. వాటర్ ఫాల్స్ ఇటు సైడ్ ఉన్నాయి. వలసా మాకు వలసా ఒకరు ఇటేం వాటర్ ఫాల్స్ ఏం లేదా ఇటు? ఇందాక వచ్చిన వలస, వలస అంటే ఇదేనా? చేయవలసండి వలస అంటే ఇదేనా? వెళ్తే ఏమొస్తుంది? మా ఊరు వస్తుందండి, మీ ఊరు ఎక్కడండి? చాలా లోపలండి. తీసుకెళ్తారా మీ ఊరికి? వెహికల్ గట్ట రావండి. అయ్యో, పిలిచి భోజనం పెడతారేమో అని అనుకుంటే రారు అని చెప్పేస్తున్నారు. రావాలంటే రూట్ బాగాలేదు కదా. ఇప్పుడు కార్ వెళ్ళలేదు కదా, కార్ వెళ్ళలేదు కదా అటువైపు. ఏం ఊరు మీది? కడుమూరండి, కడుమూరు. కడుమూరు. ఇక్కడే పుట్టి ఇక్కడే ఈ ఊరేనా మీది? అవునా, సూపర్. అసలు మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది. అలాగే వెళ్ళాలండి. ఓకే, వచ్చేసారండి మీరు. అంటే ఇది ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి వచ్చాం మేము ఇక్కడ. థ్యాంక్ యూ, బాయ్. మొత్తానికి ఇంటికి భోజనానికి అయితే పిలవలేదు మీరు. మన కోసం అంటే ఎందుకు చూస్తారు మేడం మీరు? చూసి బండి స్టార్ట్ చేయలే. అయ్యో, ఆయన బండ ఆగిపోయిందా? బండ ఆగిపోయిందా లేకపోతే ఆయన ఎక్కడానికి ట్రై చేస్తున్నా? అయ్యో పాప, మళ్ళీ బండ ఆగిపోయింది. మేడం బట్టలపైలు ఏడున్నాయి? అగోయ్ మేడం అన్ని బట్టలపై బట్టలపైలు ఉన్నాయంట. సో ఫ్రెండ్స్, రిటర్న్ తీసుకుంటున్నాము బికాస్ మీరు విన్నారు కదా అటు సైడ్ నుంచి కార్ వెళ్ళదు అనేసి ఇలా మళ్ళీ బయలుదేరిపోయాము రిటర్న్. కానీ కాసేపు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని కాసేపు ఇక్కడ ఉందాము అని అనుకుంటున్నాము. లెట్స్ సీ. ఫ్రెండ్స్, ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ ఒక 15-20 minutes లేదా హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం. జస్ట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఆర్ ఇన్కల్కేట్ ది నేచర్ ఇన్ఫ్యూజన్ అంటారు కదా, అదంతా ఇవాళ ఇక్కడ ఎంజాయ్ చేద్దామని. అదండి దొంగ హస్బెండ్ ఏదో ఒకటి దింపాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇదండి ఇదొక దొంగ, అదో చిట్టి దొంగ. ఇద్దరం అగో ఏమో చేస్తా. చూడండి, ఒక కన్ను లాగా అది చూడండి ఎట్లుందో. ఇందులో వాటర్. ఉందా అందులో కళ్ళు? ఇప్పుడు వెళ్తున్నారా తీయడానికి? ఎంత దూరం వెళ్ళాలి? చాలా దూరం ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తారా? భయం లేదా మీకు?
రోజు తిరుగుతాం కదా. ఆ. ఎన్ని కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తారు అక్క? అబ్బో 10 కిలోమీటర్లు ఇప్పుడు 10 కిలోమీటర్ నడుస్తారా మీరు? టైము ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు వెళ్ళడానికి మీకు 5, 6 అవుతుందా? ఏకం పొద్దుట వెళ్తే మధ్యాహ్నం వస్తాం, ఇప్పుడు వెళ్తే సాయంత్రం అవుతుంది. మరి ఇలా వెళ్ళేటప్పుడు భయం అయ్యేదా మీకు? చీకటి ఉంటది కదా చాలా. అలవాటు కదా మాకు. ఆ, ఇక్కడ ఏం రాదా? ఏం రాదు, ఏముండవు ఇక్కడ హార్మ్ఫుల్ గా? ఏముండవు. అవునా? కొన్ని ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నారా? అంటే కళ్ళు తీసుకొని పార్కే అవునా? ఇది తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతారు? తీసుకెళ్తారా? ఇదే ఊరు కదా. ఎక్కడ అమ్ముతారు ఇది? తాగిట్టు అలవాటు, తాగిటారు. ఆహా. మీ ఊరు ఎక్కడ? ఇదే ఇది అన్న వలసనా ఈ ఊరు పేరు? ఈ ఊరు పేరు ఏంటి? జీవాలి సార్. జియా వలస. ఇంకా లోపల కదా, ఇంకా దారిలో ఇంకా ఇట్లా వెళ్తే ఇంకా చాలా దూరం ఉంటది. అటు కొయ్యలగూడెం, మాకూరు అలాగుంటది. అటు కొయ్యలగూడెం. కొయ్యలగూడెం మా కోయోళ్ళు ఉంటారు అక్కడ. ఉంటారు, రెడ్డి కోయోళ్ళు. ఆహా. ఓ, ఇది మీ డాగీయా? మీకు కూడా వస్తుందా రోజు? వస్తుంది. హలో. అది దానికి కూడా అవుతుంది. దానికి కూడా వస్తుంది. వస్తుంది, అది కూడా చెప్తుంది. అది కూడా మీ డాగీయేనా? ఓ, మీకు సేఫ్టీ అన్నమాట వీటి వల్ల. చెప్తే ఆ, మీరే కళ్ళు తీస్తున్నావా అన్న పోయి? కళ్ళు తీస్తావా? తీయాలి. ఎప్పుడు ఇప్పుడు ఈ బండి వేసుకొని వెళ్ళొచ్చా? రాదు రాదు, బండి వెళ్ళదు అక్కడ. వెళ్ళదు. 2 వీలర్ పోతుందా? బండి వెళ్తుంది కానీ మామూలుగా ఇలాంటివి వెళ్ళదు. వెళ్ళదు. కొండకాడ కదా. ఆ, ఆ. ఓకే. అవు కాక మనకు తేనె దొరుకుతుంది ఒరిజినల్ తేనా తేనె తేనా ఇక్కడ అమ్మేశారు కదా సంక్రాంతి పండుగ. తేనా మేసిరా అమ్మేరు కోసినది. ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఉండదా? ఉండదు. పాములు గట్రా ఉంటాయా ఇక్కడ? ఉంటాయి కానీ చిన్న చిన్న పాములు ఉంటాయి, పెద్దలు ఉంటాయి. ఇటు ఉంటాయి, కొండల కాడ పెద్ద పాములు ఉంటాయి. అవునవును, అవి ఉండేలే పబ్లిక్ ఇక్కడ ఉంటాయి. సరే అండి, థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి అడవిలో పొట్టే తిరుగుతుంటాను దొంగతనాలు చేయడానికి. 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇప్పుడు 4 అంటే అక్కడ వెళ్ళేసరికి 5:36 అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇదంతా చిమ్మ చీకటి ఉంటుంది, కానీ వాళ్ళకి అలవాటు అంట. గ్రేట్ అసలు వీళ్ళు. బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ మీకు. జస్ట్ ఎంజాయింగ్ ద పీస్ హియర్ ఇన్ దిస్ నేచర్.